ఇప్పుడు నేను ఒక కారు కొందాం అనుకుంటున్నాను, నాకు సేఫ్టీ కావాలి అండ్ దాంట్లో ఫీచర్స్ బాగుండాలి, 10 lakhs ప్రైస్లో రావాలి అంటే ఎలాంటి కార్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఫీచర్స్ బాగుండాలి, సేఫ్టీ బాగుండాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మైలేజ్ వచ్చే కారు సేఫ్టీని ఇవ్వదు. అంటే ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు సెలీరియో అనేది సూపర్ మైలేజ్, బట్ సేఫ్టీ గురించి మనం మాట్లాడలేం దాంట్లో. ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నా, స్విఫ్ట్ కానీ, స్విఫ్ట్ డిజైర్ కానీ, గ్రాండ్ ఐ10 కానీ, ఇవన్నీ కొంచెం మనము కంపేర్ చేసుకోవచ్చు, ఎఫర్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు పంచ్ 5 star రేటింగ్ ఉంటుంది, పంచ్ కూడా తీసుకోవచ్చు, ఆల్ట్రోస్ తీసుకోవచ్చు, ఇవన్నీ మనం కన్సిడర్ చేయొచ్చు. మ్యాగ్నెట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చాలా మోడల్స్ కూడా రిలీజ్ అయ్యాయి, కియా కావచ్చు, ఆడి కావచ్చు, చాలా మోడల్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ వాటిల్లో సేఫ్టీ ఎలా ఉంటుంది? ఇప్పుడు కియా అంటే ద సిస్టర్ కంపెనీస్ హుండై, కాబట్టి కియాలో ఏ కార్ వచ్చినా, హుండైలో ఏ కార్ వచ్చినా కియాలో సేమ్ కారు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో క్రెటా, దాంట్లో సెల్టోస్ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాంట్లో వెన్యూ, దీంట్లో సోనెట్, అలాగా 2 కార్స్ సేమ్గానే ఉంటాయి కానీ, బట్ ఇట్ ఈస్ హుండై, ఇట్ ఈస్ కియా. అదే చెప్పబోతున్నా, రేపు పొద్దున మనము కార్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టిపికల్ ఉంటుంది. నెక్స్ట్ 3 to 4 yearsలో మనకు అసలు ఏందిరా ఈ మార్కెట్ అనుకునే స్టేజ్కి గ్లోబల్ ఆటోమోటివ్ మార్కెట్ వెళ్ళిపోతుంది. అంటే మీరు గమనిస్తే కియా వచ్చింది, ఎంజీ వచ్చింది, మళ్ళీ బీవైడి వచ్చింది, సెట్రాన్ వచ్చింది, ఇలాగ ఇన్ని కంపెనీస్ వస్తూ ఉంటే రేపు పొద్దున చైనీస్ కంపెనీస్ ఎన్ని వస్తాయి, ఇంకా జపనీస్, కొరియన్ ఎన్ని రావచ్చు ఫ్యూచర్లో, వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఒక హ్యాచ్ బ్యాక్ కార్ 10 లక్షల్లో తీసుకోవచ్చు అంటే 100% మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఫ్యూచర్లో. ఎలా అంటే మీకు ఒక 10 కార్లు కనిపిస్తాయి, ఆప్షన్స్ ఎక్కువ అయిపోతాయి. కాబట్టి మన మైండ్ పర్ఫెక్ట్గా వర్క్ చేయదు. అప్పుడు నిజంగా మనము బ్యాడ్ కార్ తీసుకోవడానికి ఆస్కారం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటేనే ఆ టైంలో మనం పర్ఫెక్ట్ కార్ తీసుకోగలం. వితౌట్ గైడెన్స్ వీ కాంట్ టేక్ ఇట్. అండ్ కార్తిక్, చాలా మంది రివ్యూస్ చదివి కార్ తీసుకుంటూ ఉంటారు, అండ్ చాలా మంది కలర్ నచ్చి కార్ తీసుకుంటూ ఉంటారు. సిట్టింగ్ పొజిషన్ బాగుండి కార్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కంఫర్ట్గా చూసుకొని. సో అసలు ఏం చూసి కారు కొనాలంటారు? మనం రివ్యూస్ చదివి సినిమాకి వెళ్ళొచ్చు కానీ రివ్యూస్ చదివి కార్ తీసుకోకూడదు. ఫస్ట్ మనం డ్రైవ్ చేసి వాళ్ళని ఎగ్జాంపుల్ మనం ట్రయల్ చేసిన తర్వాత ఒక కార్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి. రివ్యూస్ మనం ఎలా చూడాలి అంటే 5 star రేటింగ్ ఉందా, నిజంగా 6 air bags ఇచ్చాడా, ఒక మ్యూజిక్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉందా, సీటింగ్ పర్ఫెక్ట్గా ఉందా, ఏసీ పర్ఫెక్ట్గా వస్తుందా, అవి చూడొచ్చు తప్ప కార్ డ్రైవింగ్ పొజిషన్ని అవన్నీ మనం నడిపిన తర్వాతే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. వితౌట్ దట్ మనకు రివ్యూస్ చూసి చదివి కార్ తీసుకునే స్టేజ్కి వెళ్ళొద్దండి దయచేసి. ఎందుకంటే ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు డ్రైవ్ ద కార్, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రేకింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందా, అడాస్ ఉందా లేదా, బిహెచ్పి ఎంత ఉంది, టార్క్ ఎంత ఉంది, నిజంగా టార్క్ అంటే ఇట్లా మనం పికప్ ఇచ్చిన తర్వాత ఫాస్ట్గా వెళ్తుందా లేదా, బిహెచ్పి పర్ఫెక్ట్గా ఉందా లేదా, మన 120 స్పీడ్లో షేక్ అవుతుందా లేదా, అవన్నీ చూడొచ్చు. ఇంకోటి క్రాష్ టెస్ట్ కూడా 5 out of 5 ఇస్తున్నారు కదా, అది ఓన్లీ 64 స్పీడ్ వరకే టెస్ట్ చేస్తారు వాళ్ళు. 64 స్పీడ్లో క్రాష్ చేసినప్పుడు అది ఎయిర్ బ్యాగ్స్ బయటికి వచ్చి పర్ఫెక్ట్గా ఉంటారా లోపల సీట్ బెల్ట్స్ వేసుకుంటే అని చూపిస్తాడు. ఇప్పుడు మన వాళ్ళు రింగ్ రోడ్ మీద ఎక్కితే వీ హ్యావ్ ఎ స్పీడ్ ఆఫ్ 120 kilometers. 120 kilometersలో ఏ కార్న తీసుకోండి, సీట్ బెల్ట్ అన్నా పెట్టుకోండి, 120 kilometersలో ఏదైనా రిస్క్నే. వాట్ ఎవర్ ద 5 star 10 star ఏమన్నా ఇచ్చుకోండి, వన్స్ క్రాష్ ఇస్ క్రాష్. దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఏమున్నా మన 80 లోపల వెళ్తుంటే ఈ క్రాష్ టెస్ట్లు ఇవన్నీ పనికొస్తాయి. అబౌవ్ 100, 120, 130, 140 nobody will stop the accident.